ఒక్కసారి ఆలోచించండి, 14 సంవత్సరాల వయసులో మీరు ఏం చేస్తున్నారు? స్కూల్, హోంవర్క్, స్నేహితులతో ఆటలు. చాలా మంది పిల్లల జీవితం ఇలాగే ఉంటుంది. కానీ భారతదేశంలోని బీహార్ రాష్ట్రంలో ఒక చిన్న గ్రామంలో జన్మించిన ఒక బాలుడు మాత్రం తన బ్యాట్ తో ప్రపంచం మొత్తం తన గురించి మాట్లాడేలా చేశాడు. ఆ బాలుడే వైభవ్ సూర్యవంశీ. చిన్నప్పటి నుంచి అతనికి క్రికెట్ అంటే ప్రాణం. బ్యాట్ చేతిలో ఉంటే ప్రపంచాన్ని మర్చిపోయేవాడు. అతని కళ్ళలో ఒకే ఒక్క కళ, ఏదో ఒక రోజు భారత జట్టు తరపున ఆడాలి. కానీ కలలు కనడం సులభం, వాటిని నిజం చేయడం చాలా కష్టం. ఆ కష్టాన్ని వైభవ్ చిన్న వయసులోనే అర్థం చేసుకున్నాడు. ఇతర పిల్లలు సెలవుల్లో ఆడుకుంటుంటే వైభవ్ మాత్రం నెట్స్ లో చెమటోడ్చేవాడు. ప్రతిరోజు గంటల తరబడి ప్రాక్టీస్, వందలాది బంతులను ఎదుర్కోవడం, ప్రతి షాట్ ను మెరుగుపరుచుకోవడం, ఇదే అతని దినచర్య. అతని వెనుక ఒక కుటుంబం నిలబడింది. ప్రత్యేకంగా అతని తండ్రి. కొడుకు కలను తన కలగా మార్చుకుని ప్రాక్టీస్ కు తీసుకెళ్లడం, సమయం, డబ్బు, శ్రమ ఏదీ లెక్క చేయకుండా కొడుకు భవిష్యత్తు కోసం అంకిత భావంతో కష్టపడ్డారు. ఎందుకంటే ప్రతి గొప్ప విజయానికి వెనుక ఒక కుటుంబం చేసే నిశ్శబ్ద త్యాగం ఉంటుంది. ఆ కష్టం, ఆ త్యాగం వృధా కాలేదు. దేశీ క్రికెట్ లో తన అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన T20 లీగ్లలో ఒక్కటైన IPL లో అవకాశం దక్కించుకున్నాడు. అక్కడ అతని ముందు నిలబడ్డవారు ప్రపంచ స్థాయి బౌలర్లు. అనుభవం, వేగం, నైపుణ్యం అన్ని వాళ్ల వైపే ఉన్నాయి. చాలా మంది అనుకున్నారు ఇతను ఇంకా చిన్నపిల్లవాడు, ఒత్తిని తట్టుకోలేడు. కానీ వైభవ్ కు బౌలర్ పేరు కనిపించలేదు, అవకాశం మాత్రమే కనిపించింది. భయపడలేదు, వెనక్కి తగ్గలేదు. తన సహజమైన దూకుడు ఆటతో ప్రపంచ స్థాయి బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. అతని బ్యాట్ నుంచి వచ్చిన ప్రతి బౌండరీ, ప్రతి సిక్స్ ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చింది. ప్రతిభకు వయస్సు అడ్డంకి కాదు. కానీ అతనిలో అందరినీ ఆకట్టుకున్న విషయం బ్యాటింగ్ మాత్రమే కాదు. మ్యాచ్ ముగిసిన తర్వాత అదే బాలుడు పెద్ద క్రికెటర్ల దగ్గరకు వెళ్లి వారి కాళ్లు తాకి ఆశీర్వాదం తీసుకుంటాడు. అది బలహీనత కాదు, అది వినయం. మన సంస్కృతిలో పెద్దలను గౌరవించడం, వారి ఆశీర్వాదం తీసుకోవడం మనిషిని మరింత గొప్పవాడిగా చేస్తుందని నమ్ముతారు. వైభవ్ కథ కేవలం ఒక క్రికెటర్ కథ కాదు, ఇది కష్టం చేసిన ఒక బాలుడి కథ. తల్లిదండ్రుల త్యాగానికి నిదర్శనం, వినయానికి ప్రతిరూపం. బీహార్ నేలలో పెరిగిన క్రమశిక్షణ, ధైర్యం, ఆత్మవిశ్వాసం దేశం మొత్తం చూసిన కథ. ఈ కథ మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. విజయం వయసును చూడదు, మీరు ఎక్కడ పుట్టారో చూడదు, మీ దగ్గర ఎంత డబ్బు ఉందో చూడదు, మీరు ప్రతిరోజు మీ కళ కోసం ఎంత కష్టపడుతున్నారో మాత్రమే చూస్తుంది. గుర్తుంచుకోండి, ప్రతిభ మిమ్మల్ని శిఖరానికి తీసుకెళ్తుంది, కానీ వినయం మిమ్మల్ని ఆ శిఖరంపై నిలబెడుతుంది. వైభవ్ సూర్యవంశీ ఒక పేరు కాదు, ప్రతి కలలు కనే చిన్నారి హృదయంలో వెలిగే ఒక ఆశ. మీ కలలను ఈ రోజే ప్రారంభించండి. రేపు ప్రపంచం మీ గురించి మాట్లాడే రోజు రావచ్చు.